శ్రమ వచ్చినప్పుడల్లా ఆయనతో పాటు నేను కూడా పాలిభాగస్తురాలుగా ఉన్నాను కనుక నాకు కూడా ఈ శ్రమలో నుంచి ఆయన విడుదలిస్తాడు. ఆయన రాజ్యంలో వారసులుగా నిలవబడటానికి శక్తినిస్తాడు. నేను పోరాడే శక్తిని ఆయనే ఇస్తాడు. ఆయన బలాన్ని ఇస్తాడు. నేను నిలబడతాను ప్రభువా అని మనం నిలబడగలగాలండి. ఏలియా గారు చూడండి, ఇక్కడ దూత చెప్పిన మాట విని భోంచేసి మరలా ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మన ప్రయాణం ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితము ఎలా ఉంది? మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే శత్రువుకి భయపడ్డాడు, పారిపోయాడు. ఇంకా నా ప్రాణాన్ని తీసుకయ్యా, నా పితరుల కంటే కూడా నేను ఎక్కువ వాడిని కాదు కదా అని ప్రార్థిస్తున్నాడండి. మరి మన యొక్క ఆత్మీయ యాత్ర ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉంది? మనల్ని కూడా ప్రభువు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ శక్తికి మించిన పని చేయటానికి